అసలు ధర్మారెడ్డిని తిట్టుకొని వైసీపీ వాళ్ళేడు, తిట్టుకోని వాళ్ళేడు. ఎందుకో తెలుసా? ఇంతకు ముందు L1, L2, L3. L1 అంటే ఇంతకుముందు నేను చెప్పా, చటారిచ్చి తీర్థం ఇస్తారు, 30 మందిని ఉంచోబెట్టి దర్శనం ఇస్తారు. L2 అంటే చటార్ ఒక్కటే ఇస్తారు, తీర్థం ఇవ్వరు. L3 అంటే దర్శనం చేసుకుంటూ వెళ్తాం. అప్పట్లో ఆ సిస్టమ్ అంతా తీసిపడేశాడు అతను. తీసిపడేసి ఈ ఎమ్మెల్యే లెటర్లు వాళ్ళు వస్తే డైరెక్ట్ గా దర్శనం ఆ ముందు నుంచి బ్రేక్ లో, మిగతా వాళ్ళందరికీ కూడా ఆ జేవిజుల తర్వాత ఆ కింద ముందు నుంచి యువతలకు తిప్పేశాడు. దీని దగ్గర నుంచి స్వామివారికి సంబంధించిన కార్యక్రమం యువతల దగ్గర నుంచి, అంటే 2వ గడప దగ్గర నుంచి యువతలకి తిప్పేశాడు. అది తిట్టుకోనోడలేడు వైసీపీ వాడు. అలాంటి వ్యవహారం అప్పుడు నడిచింది. ఏ వైసీపీ హిందూ కార్యకర్త సంతోషపడలేదు జగన్ చేసిన చర్యల వల్ల. కానీ సామాన్యుడికి దర్శనమైంది, బాగా జరిగింది. అప్పుడు ఈ అన్నదానాలకు సంబంధించినటువంటిది అవి కూడా టిఫిన్లు, పొద్దున పుట్ట టిఫిన్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. అప్పుడు బేసిక్ గా అప్పుడు ఏమన్నా అపచారం జరిగినాయా? వాటిట్లో అపచారపు ప్రచారం ఇప్పుడు చేస్తున్నాం మనం. అప్పుడు ఇదే చంద్రబాబు గారు కూడా లడ్డు తిన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు లడ్డు తినలేదా? నరేంద్ర మోడీ లడ్డు తినలేదా? అక్కడ ఆ టైంలో హైకోర్టు జడ్జి